అమెరికా విషయంలో ట్రంప్ తీరు భస్మాసుర హస్తమాన చందంగా మారుతోందా? అమెరికా ఉద్యోగ వృద్ధిలో భారీ క్షీణతకు ట్రంప్ నిర్ణయాలే కారణమా? అధ్యక్షుడి వైఖరితో భారతీయులపై అమెరికన్లలో ద్వేషం రగులుతోందా? వరుస ట్వీట్లతో ఇండియన్స్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వేరే ఎవరు రావక్కర్లేదు సార్. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. ఇటీవల హిట్ అయిన ఓ ఫేమస్ మూవీలో డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. తమ దేశానికి ఏదో అన్యాయం జరిగిపోతోందని, తమ సంపదను ఇతర దేశాల ప్రజలు దోచుకుపోతున్నారని గగ్గోలు పెట్టి అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన పదవిని పిచ్చోడి చేతిలో రాయిలా ఉపయోగిస్తున్నారు. ట్రంప్ టెంపరితనంతో అమెరికా ఫస్ట్ నినాదం సంగతేమో గానీ ఉద్యోగ వృద్ధిలో భారీ క్షీణత కనిపిస్తోంది. ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాల ప్రభావం అమెరికా ఉద్యోగ వృద్ధి రేటుపై పడింది. తగ్గుముఖం పట్టిన వలసలకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల సృష్టిలోనూ భారీ క్షీణత నమోదైంది. ముఖ్యంగా నిర్మాణ, తయారీ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ రిజర్వ్ మంగళవారం ప్రచురించిన నివేదిక ప్రకారం 2024తో పోలిస్తే 2025లో మొత్తం ఉద్యోగాల భర్తీ దాదాపు 88% తగ్గింది. 2024లో అమెరికాలో దాదాపు 14,60,000 ఉద్యోగాలు అందుబాటులోకి రాగా 2025లో ఆ సంఖ్య కేవలం 1,81,000కు పడిపోయింది. మరోవైపు తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు H-1B వీసాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశస్థులపై అమెరికన్లలో ద్వేషం రగిల్చేలా ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు, ఆంక్షల ప్రభావం అమెరికన్లపై విపరీతంగా పడుతోంది. సాధారణంగానే భారతీయుల కారణంగానే తమ దేశంలో తమకు అవకాశాలు తగ్గిపోతున్నాయని లోపల రగిలిపోయే పలువురు అమెరికన్లు ఇప్పుడు పబ్లిక్ గానే తమ దేశంలో ఉంటున్న ఇండియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్సాస్ లోని డల్లాస్ లో అత్యధికంగా నివసిస్తున్న భారతీయులపై విషం కక్కుతూ మాగా సభ్యుడొకరు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. డల్లాస్ తమ కళ్ల ముందే డల్లాసపురంగా మారిందంటూ ట్వీట్ చేసిన మాగా సభ్యుడు H-1B వీసాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందంటూ కామెంట్ చేశాడు. టెక్సాస్ వాసులు చేయగలిగే ప్రాథమిక ఉద్యోగాల కోసం కూడా భారతీయులను ఉపయోగించుకుంటున్నారని, దీనికోసం కంపెనీలు H-1B వీసాలను ఉపయోగించుకుంటున్నాయని ఆక్రోశం వెళ్లగక్కాడు. వీరంతా ప్రతిభ లేనివారని, ఇది టెక్సాస్ లాంటి గొప్ప రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న పారిశ్రామిక మోసమని రాసుకొచ్చాడు. ఈ క్రమంలోనే అమెరికా టెక్సాస్ లోని హనుమంతుడి విగ్రహంపై ఓ రిపబ్లికన్ నేత చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. 90 అడుగుల భారీ ఆంజనేయ విగ్రహాన్ని పోస్టు చేసిన రిపబ్లికన్ నేత కార్లోస్, ఇది ఇస్లామాబాద్ కాదు, ఢిల్లీ కాదు, టెక్సాస్. థర్డ్ వరల్డ్ ఏలియన్స్ అమెరికాను ఆక్రమిస్తున్నారు. ఈ చొరబాటును ఆపండంటూ కామెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై భారతీయుల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కార్లోస్ వ్యాఖ్యలకు నెటిజన్లు ధీటైన సమాధానం ఇచ్చారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ సంతతి పాత్రను వివరిస్తూ కీలక గణాంకాలను పంచుకున్నారు. అయితే ఇతర దేశాల నుంచి వలసలు తగ్గడమే అమెరికాలో ఉద్యోగ క్షీణతకు కారణమని, ట్రంప్ వైఖరితోనూ ఇండియన్స్ పై అమెరికన్లలో ద్వేషం రగులుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విధానాల వల్ల, టారిఫ్ల విధానం వల్ల కావచ్చు, అమెరికాలో ఒక మందగమనం ఏర్పడటం వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని కనపడుతుంది. భారతీయుల్లో ఎక్కువ మందికి అటువంటి ఉద్యోగాలు ఉన్నాయి గనక, మంచి ఉద్యోగాలు, బాగా చదువుకున్న వాళ్ళు, స్టెమ్ సైన్సెస్ లో నిపుణులు ఉన్నారు గనక వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయి గనక వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఉండటం అనేది ఈరోజు అమెరికాలో ఉద్యోగ రాహిత్య స్థితిలో, చాలా మందికి ఉద్యోగాలు లేకుండా పోతున్నటువంటి స్థితిలో అది వీళ్ళు టార్గెట్ గా అవుతున్నారు భారతీయులు అమెరికన్లకి. దాన్ని ట్రంప్ మంత్రివర్గంలోని వాళ్ళు ఇవి రకరకాల రూపాల్లో, ట్విట్టర్లో వాళ్ళు చేస్తున్న కామెంట్ల రూపంలో కానీ ఇతరత్ర కానీ రెచ్చగొడుతున్నటువంటి వాతావరణం ఉంది. కాగా రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ విధానాలపై ఇప్పటికే ఇండో అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్న తీరును 55% మంది వ్యతిరేకిస్తున్నట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో భారతీయులే టార్గెట్ గా పెడుతున్న వరుస ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలో వలసదారుల పాత్ర, మత స్వేచ్ఛపై మరోసారి చర్చ మొదలైంది.